బాబోయ్, దీనికంటే పెద్ద నరకం ఇంకేం ఉండదేమో. ఉన్నవి చాలవన్నట్టు ఈ మధ్య ఈ తలనొప్పి నాకు దగ్గర చుట్టం అయిపోయి ఉంది. రీజన్ తెలీదు, కానీ వచ్చిందంటే దోలు తీర్చేస్తుంది, వామిటింగ్ వస్తుంది, షివర్ అయిపోతాను. లైట్ వైపు అయితే అసలు చూడలేను, ఇంకేడ్చేస్తాను కూడా. అసలు పిల్లలు పుట్టాక బాడీ ఎంత డెలికేట్ అయిపోద్దంటే అది హార్మోన్స్ ఎఫెక్టా లేదా రెస్పాన్సిబిలిటీస్ వల్ల సరిగ్గా కేర్ తీసుకోకపోవడమో తెలీదు. కాస్త అర్థం చేసుకోండి. అంతేగాని ఏంటి ఇన్ని రకాల జబ్బులా పేషెంట్ వైపు అని దెబ్బపొడుపు మాటలొద్దు. అప్పటి తిండి, అప్పుడు పరిస్థితులు, అప్పుడు ఆరోగ్యం వేరు, ఇప్పుడు వేరు. ఇందులో నేను చేసిన తప్పేమైనా ఉంది అంటే వరలక్ష్మి వ్రతం శారీ కొనడానికి వెళ్ళాను అంతేని. టైం లేదని ఒక పక్క రెడీ అవుతూ ఒక పక్క స్పూన్ తో ఫుడ్ ని కుక్కుంటున్నా. అదే చిన్నప్పుడు కాలేజ్ కి రెడీ అవుతే మా అమ్మ ఒక పక్క తినిపించేసేది. ఇప్పుడు అలా కాదు కదా, టైం అయిపోతే తిండి మానేయాలి కానీ తినిపించే వాళ్ళు ఉండరు. చెల్లి మ్యారేజ్ ఉంది, అలాగే వరలక్ష్మి వ్రతం ఉందని షాపింగ్ వచ్చా బయటికి. చాలా షాప్స్ తిరిగా, ఎక్కడ ఏమీ నచ్చలేదు. నేను కొత్త స్టాక్ అయిపోయాక వెళ్ళానా, వీళ్ళే సేల్ పేరుతో పాత స్టాక్ అమ్మేస్తున్నారో తెలీదు. చీర కోసం వెళ్ళి చీర తెచ్చుకోలేదు గానీ తలనొప్పి మాత్రం టన్నులు తెచ్చుకున్నాను. చాలా వరకు కంట్రోల్ చేసుకుని తప్పక టాబ్లెట్ వేసా. ఇంకా ఈ టీ మీద బెంగ పెట్టుకున్నానేమో అని టీ తాగితే అప్పుడు కంట్రోల్ అయింది.